లేట్ అయిపోయింది. ఇంట్లోనే బ్రేక్ఫాస్ట్ అండ్ లంచ్ ప్రిపేర్ చేసుకున్నాము. సో అందుకు లేట్ అయిపోయింది అనమాట. లంచ్కి వచ్చేసి పప్పు, రైస్ అండ్ కర్డ్ రైస్ అనమాట. కర్డ్ రైస్ నేనే కలిపాను. అండ్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ వచ్చేసి ఉప్మా అనమాట, మా మమ్మీ చేసింది. సో లెట్స్ గో. ఇప్పుడు వచ్చేసి మనం ఓర్వకల్ దగ్గర అయితే వెళ్తున్నాం అనమాట. సో ఓర్వకల్లో ఎయిర్పోర్ట్ అయితే ఉందన్నమాట. ఇది వచ్చేసి హరిత హోటల్, రాక్ గార్డెన్స్ అని కూడా అంటారు. మీరు తప్పకుండా నా వ్లాగ్ని అయితే కంపల్సరిగా ఎంజాయ్ అయితే చేస్తారనమాట. మధ్యలో మధ్యలో ఫన్ కూడా ఉంటుంది, చూడండి. లెట్స్ చలో గాయ్స్. ఇప్పుడు మనమైతే ఒంటిమిట్టకు వచ్చేసాం. ఒంటిమిట్టలో శ్రీ కోదండ రామస్వామి టెంపుల్ ఉంది, ఇదే అనమాట. అది వచ్చేసి చూడండి, టెంపుల్ మొత్తం ఇలా ఉందన్నమాట. సో మేము కార్ పార్కింగ్ అక్కడ చేసుకున్నాము. చలో లోపల ఎలా ఉందో చూసేద్దాం. ఇక్కడ చుట్టుపక్కల నేచర్ అయితే చాలా బాగుందన్నమాట. కొండలు చూడండి, సూపర్ ఉన్నాయి కదా. మార్నింగ్ అయితే చాలా మంచి వ్యూ ఉంటుంది అనమాట. వచ్చేసి టెంపుల్ లోపల అనమాట. చూడండి ఇది వచ్చేసి టెంపుల్ లోపల అనమాట. సో చాలా బాగా చెక్కారు, సూపర్ ఉంది కదా. హే గాయ్స్, ఆఫ్టర్నూన్ వీడియో అయితే తీయడం మర్చిపోయాను అనమాట. సో ఇప్పుడు వచ్చేసి టైం 6 అయిందనమాట. పద్మావతి అమ్మవారి టెంపుల్కి అయితే వెళ్తున్నాము. గాయ్స్ ఇప్పుడు ఈవినింగ్ అయింది కదా. సో మేము ఇరానీ చాయ్ తాగడానికి అయితే వచ్చామన్నమాట. మేము ఉండేది ఇదే హోటల్ అనమాట. దీని పక్కనే ఉంది మిస్టర్ చాయ్ అన్నమాట. పద్మావతి అమ్మవారి టెంపుల్ వచ్చేసాము. చూడండి ఫ్రెండ్స్, ఇది వచ్చేసి కోనేరు అనమాట. చాలా పెద్దగా ఉంది కోనేరు. హే గాయ్స్, ఇప్పుడు టైం వచ్చేసి 9:30 అయిందనమాట. డిన్నర్ కంప్లీట్ అయిపోయింది. సో మేము 6:30కి టెంపుల్ దగ్గరికి అయితే వెళ్ళామన్నమాట. సో దర్శనం బాగా జరిగిందనమాట. సో మేము 200 రూపీస్ దర్శనానికి అయితే వెళ్ళాము. 200 అయితే చాలా తొందరగా అయిపోయిందనమాట. మామూలుగా ఎలాంటి మనీ లేకుండా అయితే మామూలు సర్వదర్శనం అయితే చాలా టైం పడుతుంది. చాలామంది ఉన్నారనమాట జనాలు. అండ్ ఆ టెంపుల్ వచ్చేసి నైట్ 8:30కి క్లోజ్ అవుతుందంట. సో మాకు చాలా తొందరగా దర్శనం అయితే అయిపోయింది. సో ఇవాల్టి బ్లాగ్ ఇలా ఎండ్ చేస్తున్నాను. మీకు ఒకవేళ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ స్టే ట్యూన్. బాయ్ బాయ్.